బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హర్ని. ముందుగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు, మీ అందరికీ హాయ్. నా పేరు హర్ని. నా వ్లాగ్స్, ఫుడ్, ట్రావెల్ అండ్ షాపింగ్ రిలేటెడ్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రవళిక మేమందరం అయితే మా ఫ్రెండ్స్ అందరూ, అంటే ప్రవళిక ఫ్రెండ్స్, వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారనమాట. పవిత్ర, పూనం అండ్ ప్రవళిక. నేను ప్రవళిక వాళ్ళ ఇంట్లో చిన్న మీటప్ లాగా, గర్ల్స్ మీటప్ లాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈరోజు అంతా మేము అసలు ఎలా ఎంజాయ్ చేస్తామనేది మీరు కూడా చూడాలి అనుకుంటే ఈ వ్లాగ్ మొత్తం చూసేయండి. మరి ఇక్కడ నుంచి చాలా డిస్టెన్స్ ఉందండి, ఒక 40 minutes జర్నీ ఉందన్నమాట ప్రవళిక వాళ్ళ ఇంటికి. సో అక్కడికి వెళ్ళాక మీకు మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరినీ మీరు మీట్ అవ్వచ్చు. వాళ్ళు RRR లాగా TPP, ప్రవళిక, పవిత్ర, పూనం, ముగ్గురు పీలే అనమాట, స్టార్టింగ్ విత్ పీ లెటర్. సో ఈరోజు అవుట్ఫిట్ డీటెయిల్స్ కూడా ఒకేసారి చెప్పేస్తాను. ఇది వచ్చేసి నార్మల్ కుర్తీ అండి. ఇది నేను ట్రెండ్స్లో పర్చేస్ చేశాను అనమాట. ఇలా ఏంటంటే ఇప్పుడు ఈ కాలర్, ఈ టైప్ ఆఫ్ నెక్స్ అనేవి కొంచెం ట్రెండీగా ఉన్నాయి కదా, అందుకని ఇట్లా తీసుకున్నాను. ఏంటంటే డీప్ వీ లాగా వచ్చింది, అలాగే త్రూ అవుట్ ద నెక్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. కొంచెం ఆర్టిఫిషియల్ మిర్రర్తో కొంచెం ఎంబ్రాయిడరీ చిన్న చిన్న చిప్ వర్క్ లాగా వచ్చింది అనమాట. కొంచెం ఇది కూడా ఒక మంచి ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద ఇచ్చాడనమాట. అలాగే ఇక్కడ మనకి కొంచెం ఆడ్గా కనిపించకుండా కొంచెం డీప్ వీ అయితే మరి కొంచెం ఆడ్గా ఉండేది కాబట్టి కొంచెం ఇక్కడి వరకు మనకి కొంచెం ఒక డీటెయిలింగ్ లాగా ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్ వరకే వస్తాయి, ఎల్బో వరకే వస్తాయి, 3/4 రాదనమాట. దానికి కూడా హ్యాండ్ దగ్గర కూడా అదే స్కాలప్ డిజైన్తో ఇలానే ఆర్టిఫిషియల్ మిర్రర్తో వర్క్ వచ్చింది అనమాట. ఎంబ్రాయిడరీ మంచి ఫైన్ ఎంబ్రాయిడరీ, అసలు గుచ్చుకోవట్లేదు. క్లాత్ కూడా మంచి కాటనిష్ రేయాన్ అనమాట, చాలా బాగుంది. ట్రెండ్స్లో ఫ్యాబ్రిక్ మీకు తెలిసిందేనండి, చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉండిద్ది. కింద వచ్చేసరికి మనకి ఇది టాప్ లెంత్ వచ్చేసి యాంకిల్ కన్నా కొంచెం పైకే వస్తుంది అనమాట. కింద వచ్చేసి మంచి రఫుల్ డీటెయిలింగ్ వచ్చింది, కొంచెం ఫ్లేర్ కూడా పర్లేదండి, బాగుంది. వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే కొంచెం ఆలియా కట్ మోడల్లో వచ్చింది. నెక్ ఇలా వచ్చింది కదా, దానికి కొంచెం మనకు ఆడ్గా కనిపించకుండా ఇలా ఇచ్చారు. అలాగే ఆలియా కట్ లాగా అంటే అసలు మనం నోటీస్ చేయలేము, కొంచెం లైట్గా ఆలియా కట్ లాగా వచ్చి ఇక్కడ ఫ్రిల్ డీటెయిలింగ్ వచ్చింది. త్రూ అవుట్ ద డ్రెస్ మంచి వైన్ కలర్ మీద పింక్, గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్తో మంచి ప్రింట్ వచ్చింది, చిన్న చిన్ని చెక్స్ లాగా, స్క్వేర్ లాగా అట్లా వచ్చింది అనమాట. అది డ్రెస్. ఇది వచ్చేసి 899 రూపీస్ అండి. ట్రెండ్స్లో తీసుకున్నాను, కాకపోతే నాకు దగ్గర కూపన్స్ ఉండినాయి, నాకు ఇంకా చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. అప్పుడు దీని యాక్చువల్ ప్రైస్ అయితే 899. మీకు కావాలంటే S0 ట్రై చేయొచ్చు, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. దీనికి నేను ఏం చేశానంటే దీనిలో గోల్డ్ డీటెయిలింగ్ ఉంది కాబట్టి షిమ్మర్ లెగ్గిన్తో పే చేద్దాం అనుకుంటున్నాను. మీ వార్డ్రోబ్లో ఖచ్చితంగా షిమ్మర్ లెగ్గిన్స్ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఇవి చాలా ఇయర్స్ వస్తాయి, 2-3 years ఏంటి, ఇంకా అంతకన్నా ఎక్కువే వాడచ్చు. మనం రెగ్యులర్గా వాషింగ్ మిషన్లో వేసినా కానీ పాడవు. చాలా అంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉండిద్ది, చాలా క్వాలిటీ ఉండిద్ది. కొంచెం ప్రైస్ కంపేర్ టు నార్మల్ లెగ్గిన్, అంటే నార్మల్ లెగ్గిన్లో కూడా మనం బ్రాండ్స్కి వెళ్తే గో కలర్స్ అలా వెళ్ళామంటే 600 పెట్టాల్సింది ఒక లెగ్గిన్కి. అలా చూసుకుంటే ఇది 600 or 550 వర్త్ఫుల్లే అండి. మనకి ఏమైనా కూపన్స్ ఉన్నప్పుడు తీసుకుంటే లెగ్గిన్స్ మీద ఇన్వెస్ట్ చేసుకొని కొంచెం క్వాలిటీ బాగుంటాయి. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి, ట్రెండ్స్లోనే తీసుకున్నాను ఇది. దీంట్లో బ్లాక్, వైన్ కలర్, మంచి పింక్, ఇలా చాలా కలర్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా షిమ్మర్ లెగ్గిన్స్ కూడా మీ వార్డ్రోబ్లో ఉండేటట్టు చూసుకొని. సో నేనైతే రెడీ అయ్యి మళ్ళీ మేము ముందుకు వస్తాను. మరి బాయ్.
నువ్వు ఆటమ్ స్టార్టింగ్లో కానీ స్ప్రింగ్లో కానీ రావాల్సింది. స్ప్రింగ్లో మొత్తం గ్రీన్ లీవ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తో ఉంటుంది. ఇంకా ఆటమ్ స్టార్టింగ్లో అయితే ఇంకా నీకు ఆరెంజ్ కలర్ లీవ్స్, రెడ్ లీవ్స్, మెరూన్ లీవ్స్ అట్లా ఉండేది. నువ్వు మిస్ చేసావు. చూడు ఇంకా కలర్స్ అక్కడ ఉన్నాయి చూడు, నీకు కావాలంటే. ఆరెంజ్ కనిపిస్తుంది నీకు. హాయ్ పవిత్ర. మా వియర్స్ నిన్ను కాదు కానీ ఒకరోజు ఎవరో కామెంట్ చేశారా, అదే మ్యూట్ చేయరా, ఏమని అనుకుంటున్నావు, ప్రావళిక ఈజ్ సో బ్యూటిఫుల్ సంథింగ్ ఏదో చేశారు. చేస్తే నేను దానికి ఏమని రిప్లై, ఇప్పుడు నా అకౌంట్ నుంచి నేను థ్యాంక్ యూ అని పెట్టా, అంటే నేను తనకు కన్వే చేస్తాను. వాళ్ళు నాకు ఏం రిప్లై ఇచ్చారో తెలుసా, నువ్వు కాదు ప్రావళిక బ్యూటిఫుల్ అన్నారు. నాకు లిటరల్లీ ఇది సోది, నా ప్రావళిక నా పేరు కాదని తెలీదా నాకు అనుకున్నా. ఎవరోరా నేను అనుకున్నా నీకు బాగా తెలిసిన వాళ్ళేమో అనుకున్నా. గర్ల్స్ హాయ్ చెప్పండి మా వియర్స్కి. హలో. తన పూనం కొత్త ఇప్పుడే ఫస్ట్ టైం కనిపిస్తున్నా. ప్రావళిక పవిత్ర మీ అందరికి తెలిసిన అమ్మాయి. ఇంత బిజీ టైంలో మమ్మల్ని లేడికిచ్చడం అన్యాయం. ఎవరమ్మా ఫస్ట్ టైం వస్తున్నాం మా వ్లాగ్స్ లో, మేబీ ఇదే లాస్ట్ టైం అనుకుంటాం. మళ్ళీ ఇంకా అక్కడికి వేక్ ఫీల్ వెళ్ళిపోతే ప్రావళిక కూడా అక్కడ షిఫ్ట్ అయితే మీరు అప్పుడప్పుడు వద్దులేండి. ఇంకా కన్ఫర్మ్ అవ్వలే అయితే చేయాలి అని. ఫేమస్ అయిపోతున్నావు. ఫేమస్ అవుతుంది. వాళ్ళు పవిత్ర ప్రావళిక కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫుల్గా. ఏంట్రా డల్గా ఉన్నావు? చల్లేస్తుంది నాకు. యాక్టివ్గా లేవు కదా. బిజీ విత్ బిర్యానీ. పూనమ్స్ బిర్యానీనా ఈరోజు? పూనమ్స్ బిర్యానీ చెయ్యండి. మేమేమో వంటలు రాని వాళ్ళు మేము చూస్తాం. ఏంటి వంట రాదా పవిత్రకి? పవిత్రకి వచ్చా? చేసిద్ది, దోశలు వేసిద్ది. దొన్నే చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తుంది. యూకే వచ్చాక అన్ని నేర్పిస్తుంది, కుకింగ్ దగ్గర నుంచి. మళ్ళీ మా ఆయన బాగా చేస్తారా? మా ఆయన బాగా చేస్తాడు. వాష్ చేసావా? ఒక నిమిషం ఉండు, వీటిని వాష్ చేసావా? అల్లం వెల్లుల్లి రెడీమేడ్ కొట్టుకుంటా. వెరీ నైస్. అదే బిర్యానీ చేస్తున్నారా లేకపోతే రైస్ కర్రీ అట్లానా? బిర్యానీ చికెన్ కర్రీ. వా అంటే ఫ్లేవర్డ్ రైస్ అని వంటుంది బిర్యానీ అంటే. ఫ్లేవర్డ్ రైస్ చికెన్ కర్రీయా? లేదు రాస్టలో. ఓకే నో వరీస్. టైం లేదు ఫస్ట్. అంత హడావిడిగా చెయ్యకురా. మళ్ళీ మటన్ ఉంది కానీ పవిత్ర పూనం తినదంట కదా మటన్. అలా కాదు, ఇప్పుడు నువ్వు అంత హడావిడిగా చెయ్యకు. వస్తాను, ప్రాబ్లం ఏంటి. డైరెక్ట్ అక్కడ చేయించుకుని ఇటు వస్తాను ఇంటి. ఇప్పుడు ఎలానో అడ్రస్ కూడా నోట్ అయిపోయిందా. గాడ్ ప్రామిస్ అసలు ఎంత చలి ఉంది. అవును చాలా చలిగా ఉంది. ప్లాన్స్ భలే ఉన్నాయి రా ప్రావళిక. ప్లాంట్స్ క్రెడిట్ అంతా చాలా బాగున్నాయి. బాబు నేను ఎప్పుడు చెప్పాను. అరే టెన్షన్ పడట్లేదు లేరా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ పవిత్ర పట్టింది. కమాన్. అరే నేర్పిస్తారా ఎలా పట్టాలో? నాకు తెలియదంటరా. ఏ పూనం కమ్ హియర్ చూపిస్తా. సూరజ్ మీకు ఫ్యాన్స్, నీ వీడియో ఫ్యాన్స్. అవునా?
కొంచెం ఇంకొకసారి దాని లోపలికి పుష్ చేయి, గట్టిగా ప్రెస్ చేయి, పట్టి గట్టిగా చేయి, ఏం కాదు, ఎరగదురా, గట్టిగా నువ్వు అట్లా పైకి కిందికి మూవ్ చేయకుండా గట్టిగా ఒకేసారి ప్రెస్ చేయి. ఇంకా అట్లా పెట్టేసి ఇంక ఇప్పుడు ఆన్ చేయి. ఇండియన్ దాంట్లో తుడుముతావా? మరి ఇంకేం తుడుముతుంటే అవుతుందా అల్లం వెల్లుల్లి పేస్ట్? పెద్దది ఉంది కదా, పెద్ద ముక్కతో నేను అల్లాన్ని తురిమేస్తాను, ఈ చిన్నవి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే సరిపోతుంది. ఈ ముక్కలు నేను తర్వాత యూజ్ చేస్తాను. అరే దంచుకునేది ఏం లేదా మీ దగ్గర? రోకలు ఇట్లా ఏమీ లేవు ఇక్కడ. చిన్నదిరా మరి ఎట్లా? అయ్యో మిక్సీ పని చేయట్లేదు. అల్లం వెల్లుల్లి అది కూడా వేద్దాం. ఫస్ట్ ఆయిల్, తర్వాత ఆయిల్లో దాల్చిన చెక్క. ఓకే, ఇది బాగుందిరా కుకింగ్. ఇది గిన్నె ఎక్కడ తెచ్చుకున్నా? అండి కదా. నెక్స్ట్ వీటిని ఏమంటారు తెలీదు, కానీ బిర్యానీ స్పైసెస్ అదే చెక్క, అది ఇంకొకటి ఏంటమ్మా నాకు తెలీదు. ఇది లవంగం, నేను చేసుకునే భయపడే అదృష్టవంతుడే అయితే కుకింగ్ వచ్చి కాబట్టి. అంతా ఫినిష్ అయిందని చెప్పాలి, చేసేటప్పుడు కాదు అప్పుడు కూడా అయిపోయింది. షాపు టొమాటోసా? ఆల్రెడీ టొమాటోస్ సరిపోతుందో లేదో అని చెప్పి తీసాను. ఇదే కట్ చేసే పని లేకుండా కట్ చేసేసినా కొన్ని చేసాము, కొన్ని ఏమో. నువ్వు రాలేదు రా యూనికి, లేకపోతే యూనిలో చూసేదాన్ని. ఏంటిది రాలేదా? పూనం మాస్టర్ హెల్త్ బాగాలేదు, ట్రిప్కి వచ్చింది పాప. అరే క్రిస్మస్ అయిపోయాకైనా ఏదైనా ట్రిప్కి వెళ్ళాలరా. నువ్వు అప్పుడు మా దగ్గరకు షిఫ్ట్ అయిపోతే నువ్వు షిఫ్ట్ అవుతాను. నేను మండే అవుతారా? మండే ఫస్ట్ కన్ఫర్మ్ మండే, సండే ఈవినింగ్ ఆర్ మండే. ఓకే ఓకే, నేను దీన్ని చూడలేదు, మర్చిపోయాను. సాల్ట్, టొమాటో, మింట్ ఇట్లా చూపిస్తా. కిచెన్ చాలా అంటే చాలా బాగుందిరా, నైస్. వీళ్ళు ఏం చేస్తున్నారు? పలకరించేస్తున్నారు. ఎందుకు అలా కప్పుకున్నావు? నాకు కొంచెం బయట చలిగానే ఉంది. ఎన్ని కష్టాలు వచ్చాయి ప్రవళిక. కమ్మగా ఎక్కడైనా ఆర్డర్ చేసుకున్నా పోవు కదరా ఈ డబ్బులకి. అంటే ఐ మీన్ అంటే మన చేత మనం వండుకున్నది వేరేలా ఉంటదిలే కదా. అంతే కదా. ఏమేమి వేసావురా? ఇంకా ఏమి ఇలా చిల్లీ పౌడర్ వేసాను, కొంచెం చిల్లీ పౌడర్. అసలు వేసావు చిల్లీ పౌడర్? వేసాం, అందుకే రెడ్ కలర్ వచ్చింది. రైస్ ఇంక ఇప్పుడు వేసేసేయాలా? వేసేస్తా, జస్ట్ దమ్ అంతే. మనమేమి అర్థమైంది. చికెన్, టొమాటో, ఆనియన్. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత టొమాటో, ఆనియన్. ఇది ఇండియన్ గరం మసాలా. ఇండియన్ గరం మసాలానా? ఓకే. ఏమేమి వేసి పట్టించావు? మమ్మీ వాళ్ళు పట్టుతారు కదా ఇంటి దగ్గర, అదే కొరియాండర్, అదే ధనియాలు అని వేసి హోల్ గరం మసాలా. ఓకే. ఇది మొన్న ఇండియా నుంచి మా ఫ్రెండ్ తీసుకొచ్చింది, నాకు షేర్ చేసింది. ఇది ఇండియా నుంచి టర్మరిక్ ఇది ఇచ్చింది. రైస్ వాటర్ ఎలా వేసావురా? వాటర్ ఇప్పుడే కాదు, ఇప్పుడు ఎలా వేయాలి? 1 కి 2 చెప్పారు కదా, సేమ్ అదే ఫాలో అవుతున్నా. ఓకే. 1 కి 2 నార్మల్ మనం వైట్ రైస్ కి ఎలా వాడదామో అలాగే.
ఎందుకంటే నువ్వు ముందే సోక్ చేయలేదు కాబట్టి కదా. ఇవి ఇఫ్ మనం సోక్ చేస్తుంటే 1 కి 1.5. ఇందాక పిలిచాను రా, కానీ ఇప్పుడు నేను వేసేస్తాను. ఎవరికి? ఓకే, థ్యాంక్ యూ. కాదురా, ఇదేంటి రైస్ వేస్తావేమో బిర్యానీ అదే గిన్నెలోకి, నేను ఈ లోపల చికెన్ స్టార్ట్ చేద్దామని పిలిచా. వేస్తాను. వాటర్ పడతావా అయితే? అది బ్లూ బౌల్ ఉంది చూడు, బ్లూ బౌల్ తో మొత్తం 3.5 వేయాలి దీనిలోకి. దాంతో రైస్ ఎన్ని వేసావురా? 2 వేసా అంటే 4 వేయాలి. ఎందుకంటే కొంచెం వాటర్ ఆల్రెడీ దీనిలో ఉన్నాయి, చికెన్ లోంచి కూడా ఇంకొంచెం వాటర్ వస్తాయి. సో 3.5. ఆ బౌల్ తోనే 3 ఇందులోకి వేసేరా. బౌల్ తోనే 3 ఇందులోకి వేసే. ఎక్కడ బుక్ చేసుకున్నారా హెయిర్ కట్? ఇది ఆల్రెడీ షేప్ కనిపిస్తుంది కదా బ్యాక్. అవునా, ఏమో మరి నాకు మంచిగా కనిపిస్తుంది. లేయర్స్ లాగా లేయర్స్ చేయించాను ఇంతకు ముందు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈరోజు మార్నింగ్ ఒక రీల్ చేసి వచ్చా. అవునా? హెయిర్ ఫాల్ అయిపోతుంది రా బాబు, ఎవరైనా మీకు ఏమైనా తెలిస్తే షాంపూలు కానీ కంటే ఏమన్నా హెయిర్ ఆయిల్స్ కానీ చెప్పండి అని. మొత్తం పోతుంది, గుండైపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాతే పెరిగింది. 3 వేసారా? ఇక్కడికి వచ్చిన తర్వాతే పెరిగింది బాగా. అస్సలు స్మెల్ పడదా కొంచెం కూడా? నేనేం చేస్తాను తెలుసా, కుక్ చేసేటప్పుడు ఒకసారి డోర్స్ అన్ని ఓపెన్ చేసేసి చిమ్నీ ఆన్ చేసి ఈ డోర్ క్లోజ్ చేసి కుక్ చేస్తా. ఈవెన్ మనం పకోడీలు చేసినా తన వల్ల అవ్వదు, అంత సెన్సిటివ్ తను. అవునా? అంటే వాళ్ళకి మన ఫ్లేవర్స్ నచ్చు బేసిక్ గా, అందుకని అట్లా ఫీల్ అవుతారు కదా. మనకి మన వాసనలు వస్తేనే మనకి బాగా ముక్కలకి కానీ లైక్ చేస్తుంది కుకింగ్. కోటింగ్ అంతా పోయిన దాంట్లో అసలు మనము కుక్ చేసుకోకూడదంట తెలుసా. అవును, బట్ ఇప్పుడు ఓకేలే, నేనంటే మామూలుగా చెప్తున్నారా. విన్నా, వ్యూవర్స్ చూసాను రోజు హెల్త్ అది అనేది హర్ని మళ్ళీ ఇట్లా చేస్తుంది. వుడెన్ చాపింగ్ బోర్డు వాడండి, ప్రెషర్ కుక్కర్లు వాడద్దు, అల్యూమినియం వాడద్దు అని చెప్పింది కదా. ఇదేదో తెలియదా అనుకుంటాను అంతే. అర్థమైంది. ఐ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ అందుకని టెల్లింగ్. మై డియర్ ఫాలోవర్స్, ఇట్లాంటి వాటిలో వాడకూడదండి, మా దగ్గర అవైలబిలిటీలో లేదు. సో అందుకని వాడుతున్నాము, మీరైతే వాడకండి, జాగ్రత్త. ఏంటి ఆయిల్ వేసేసి డైరెక్ట్ చికెనా? ఓకే. అంటే ఇది చికెన్ కొంచెం ఈజీగా కుక్ అవుతుంది, కొంచెం ఫ్రై చేసి పక్కన పెడదాం, తర్వాత వేస్తాం మళ్ళీ. ఓకే, ఫస్ట్ చికెన్ ని ఫ్రై చేస్తావా? జస్ట్ ఆయిల్ పోయి ముక్కలల్లో వస్తాయి కదా. ఈ ప్రాసెస్ అంతా 2 డిఫరెంట్ రా, అందుకని నీకు తెలియట్లేదు. బ్రెస్ట్ కూడా తీసుకోను, ఎప్పుడు చికెన్ ఆండ్రియానే కొనుక్కొస్తుంది. అది కూడా బ్రెస్ట్ పీసెస్ తెచ్చింది ఆండ్రియా. తనే మొత్తం అన్ని క్లీన్ చేసేసి అంత నీట్ గా కుక్ చేసిద్ది కాబట్టి మనకు తెలీదు. వాళ్ళు కర్రీస్ ఎలా చేసుకుంటారు మనలాగేనా? లేదు, అవెన్ లో పెట్టేసి మొత్తం మ్యారినేట్ చేసేసి అవెన్ లో పెట్టేసి, ఇంకా మనకులాగా ఆనియన్స్ టమాటాలు ఏం ఉండవు, ఇంకా జస్ట్ స్మోకీ చికెన్ ఎట్లా ఉంటుందో ఇంకా అట్లా గ్రిల్ చికెన్ చేసిద్ది. అవెన్ లో గ్రిల్ మోడ్ లో పెట్టిద్ది. బాగుండిద్దా? ఎట్లా ప్రాసెస్ అది? సేమ్ మనలానే జస్ట్ వాష్ చేస్తారు చికెన్ ని, స్పైసెస్ ఏవైతే ఉంటాయో థైమ్ అవి ఉంటాయి కదా వాటిని యాడ్ చేసిద్ది. టైం అంటే టైమ్ అది మనం ఇక్కడ కొరియండర్ ఎట్లా యూస్ చేస్తాం ఇందులోకి, అట్లానే వాళ్ళు టైం యూస్ చేస్తారు. ఓకే. ఇంకా రోస్మేరీ కూడా వేస్తా ఉంటది. అవునా? రోస్మేరీ మనకి హెయిర్ కూడా చాలా మంచిది కదా. అవన్నీ వేసి జస్ట్ మ్యారినేట్ చేసేసి సాల్ట్, పెప్పర్, బ్లాక్ పెప్పర్ ఉంటది కదా, బ్లాక్ పెప్పర్
నేను ఇది సరిపోతుందేమో అనుకున్నా కర్రీకి, నాకు ఇప్పుడే అర్థం ఇది సరిపోదని. ఏంటిది? ఇదే బాండి అని సరిపోతుందేమో అనుకున్నా. సరిపోతుందేమో అనుకుంటున్నారా? నేను అవ్వదా దాంట్లో? సరిపోదు. నేను కొంచెం నువ్వు ఇంకొంచెం చికెన్ ఉంది అన్నావు కదా, అది కూడా వేయాల్సిందే రైస్ లో. రైస్ లో కావాలంటే ఈ పీసెస్ ఎప్పుడైనా వేసేవచ్చు ఇందులో నుంచి. అట్లా ఎట్లా వేస్తావు? అవి బ్రెస్ట్ పీసెస్, అవి పకోడీ లాగా వేసుకోవడానికి పనికొస్తాయి. రైస్ లోకి బాగోదు అది. అవును. అంటే నీకు దమ్ములా ఇష్టమా? అట్లా ఏం లేదు. నేను అసలు ఈ రోజు మమ్మీకి అయితే నాన్ వెజ్ నేను తినను కొంచెం దమ్ములో చేస్తే పీసెస్ తినను. నేను కొంచెం రైస్ అన్నా. హాయ్ ఆంటీ. కార్తీక మాసం నేను కూడా చెప్పాను నిన్న. కార్తీక మాసం తింటావారా అని అడిగానుగా. ఆ, ఆ. నేను ఈ రోజు సెలవు అమ్మా, నేనేం చేసలే, వాళ్ళే చేసి తెలుసండి. నువ్వు చెప్పు, నేను ఏమన్నా చూసుకో. ఎంత పట్టింది చూసుకునేది నీ పక్కనే ఉంది. ఒక్కొక్కసారి ఊరికే బాగున్నాయి అవి, చాలా ఫ్రెష్ గా బేక్ చేశారు అప్పుడే. చూడగానే అసలు మంచి స్మెల్ వస్తుంది. పాన్ ఏంటిది? మసాలా చేస్తున్నాను రా. కారం లేదు, ఉప్పు లేదు, ఏం లేదు. నువ్వు ఇందాక వేసిన దానికన్నా కొంచెం ఎక్కువ వేయరు అప్పుడు ఏంటి? స్పైసెస్. ఇందాక కొంచెం బాగానే వేసింది, ఇంకొంచెం ఎక్కువేమని చెప్తున్నా. బాగా స్పైసీ తింటావా? అన్న కూడా తింటాడు బాగా స్పైసీ. అరే యాండ్రీగా తినాలి కదా, ఆండ్రీ తింది స్పైసీ. పర్లేదు. అందుకని వద్దు వేయకు. తనకు కూడా కొంచెం ఉంచాలి కదా. ఇంతమంది ఉన్నాం మెజారిటీ, ఇంకేం చేయదు. అసలు నిజంగా చెఫ్లు ఉన్నట్టే ఉన్నావు తెలుసా ప్రవళిక. చెఫ్లు పైన అది ఉంటే హ్యాట్, ఇంకా చెఫ్ హ్యాట్. ఇది తిరుగు. చెఫ్ ప్రవళిక is preparing dum biryani and chicken curry. Very spicy dum biryani. చాలా స్పైసీ చేస్తుంది ఈరోజు. వాళ్ళ హౌస్ మేట్ చెప్పాను కదా బ్రిటిషర్ అని, తను అయితే అసలు ఈరోజు తినలేదు కూడా, అస్సలు స్పైసీ తను తినలేదు. ప్రొఫెషనల్ చెఫ్ రెడీ అవుతుంది. లెట్స్ సీ అవర్ బిర్యానీ అండ్ చికెన్. దమ్ బిర్యానీ అండ్ చికెన్. అదే ఇప్పుడు దీంట్లో ఆనియన్ అవి వేస్తాం. అంత ప్రాసెస్ టూ డిఫరెంట్ ఇది. దాంట్లో ముందు చికెన్ ఏం వేయలేదా, సాల్ట్ కానీ ఏమి, ఓన్లీ చికెన్, రా చికెన్ ఆయిల్లో వేయించావు. దాన్ని ఇప్పుడు ఆనియన్ టొమాటోస్ వేసి దాంట్లో చేస్తామా. సాల్ట్ వేస్తే కొంచెం ఫాస్ట్ గా కుక్ అవుతాయి కదా. అవును. ఈ ట్రిక్ యూట్యూబ్ వీడియోస్ లో చూసే మళ్ళీ అయ్యే యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం. అదే కర్డ్ ఉందా, తెచ్చుంటే పోయేదే. నాకు గుర్తులేదు. అంటే నేను తినను, యూస్ చేయను తినవా? అసలు. అంటే చికెన్ లో అట్లా యూస్ చేస్తాను కానీ మామూలుగా కర్డ్ తినను. సో ప్రవళిక ఉండదు పవిత్ర కూడా తిన్నాను కదా అనుకుంటా. ఆ రోజు చెప్పింది కదా జిమ్మి స్పైస్ పదా. నేను నాకా తీస్తాలే. ఏం పాట ఇది? మొత్తం అన్ని ఇందులో పెట్టిద్ది అవన్నీ. అన్ని ఇంకా అది బాతింగ్ ఇవన్నీ వాడతారా? ఇంకా అది బాతింగ్ టబ్. ఇది నేను బూట్స్ లో చూసాను, నంబర్ 7 సంథింగ్, NO7. అదేంటి ఇద్దరం యూస్ చేస్తాం. అవునా? నా రూమ్ అయితే ఇది చాలా బాగుంది తెలుసా, ఇట్లా పెట్టుకోవడానికి. యాక్చువల్ గా
వీళ్ళు అనుకుంటారేమో ఏంది వాష్రూములు కూడా అది చూపియాలా. ఇది ప్రవళిక రూమ్ అండి. ప్లీజ్ డోంట్ షో ఆల్ దిస్ థింగ్. అసలు డ్రెస్సుల కలెక్షన్ చూడు, పడుకోదండి. నీ బెడ్రూమ్ లో నుంచి కూడా వ్యూ చాలా వ్యూ బాగుంటది ఇక్కడ. చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలా ఫోటోలు తీసుకుంటా ఇట్రా చెఫ్ మిస్ చెఫ్ ఏమైపోతాయి. ఇవన్నీ ప్రవళిక డ్రెస్సెస్ కలెక్షన్ అండి. అన్ని తీసేసాను మొత్తం, పెట్టేసాను బ్యాగ్స్ లో. నిన్న అనుకుంటా తీసి పెట్టేసా. ఇదేనా నిన్న చెప్పావు కదా నీకు ఆండ్రియా గిఫ్ట్ చేసిందని? అవును సేమ్ రా, కాకపోతే దీనికి రెడ్ కలర్ డ్రెస్ చేశారు. భలే క్యూట్ గా ఉంది. ఎప్పుడు నీ బర్త్డే కి ఇచ్చిందా, నార్మల్ గానే ఇచ్చిందా? నేను వచ్చిన కొత్తలో ఫస్ట్. అవునా, తిన్న ఫొటోస్. ఇట్ ఈస్ అది అక్కడ కదా ఆ రోజు. నైస్ రా. ఒక్కసారి ఇది దమ్ము చూసింది తన్ని రమ్మనువా. పవిత్ర నువ్వే రావాలి. ఒక్కసారి దమ్ము చూడువా. ఇది కూడా శుద్ధగా ఉందా, బానే ఉందా? ఎందుకంటే నేను 4 వేయలేదు, 3 వేసాను, 3.5 వేసా. నాకెందుకో అనిపించింది 3.5 అయితే బెటర్ కదా అని, అంతగా కావాలంటే వేసుకోవచ్చు అని. ఓకేనా? అయితే మూత పెట్టండి, ఇంకా మూత పెడితే ఇంకా కుక్ అయిపోతుంది. అయిందా బాగా? టేస్ట్ చేయండి. ఆవిడైతే 2 ప్యాకెట్లు ఏమంది, నేను ఇంకా ఒకటే వేసా. సరిపోయితే లేదు మీ వాళ్ళ. అయినా ఆండ్రియాను ఆండ్రియాకి అదే హర్ని వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, తీసుకెళ్తే సరిపోతుంది. మరి ఇది లేదురా మిక్సర్, మరి ఇందా నుంచి దీంతోనే చేస్తుంది. మరి పని చేయలేదు. మరి ఇందా నుంచి పిలుస్తున్నది మిమ్మల్ని, దానికి 2 సార్లు పిలిచా, ఎవరు పలకలా. ఇంకా అప్పుడు నేనే చేసుకున్నాను, ఎందుకే లేట్ అయింది, లేకపోతే ఇప్పటికి చికెన్. చాలా చలిగా ఉంది కదా ఇక్కడ. సెంట్రల్ హీటర్ లేదా? అరే అది మొత్తం ఆండ్రియా మొబైల్ కనెక్ట్ అయి ఉంటది హరిని. నేను తను జాబ్ లో ఉన్నప్పుడు నేను అసలు ఫోన్ చేయను, నేను అసలు పెట్టుకోను, నేను హాట్ ప్యాకే పెట్టుకుంటా. మిక్సీ చేయడానికి మిక్సర్ బంద్ చేయట్లా, యాక్చువల్లీ అదే ప్లాన్. చాలా డిఫరెంట్ గా ఉంది ప్రాసెస్ కూడా. మామూలుగా అయితే నేను అట్లా చేయను, మనం మామూలుగా ఒకేసారి చేస్తాం కదా, దాన్ని చేయడం బాగా వస్తుంది. షెఫ్, ప్రొఫెషనల్ షెఫ్. ముక్క మంచి కుక్ అయింది కదా హర్ని? బాగా అవుతుంది రా కదా, చికెన్ చాలా బాగా అవుతుంది. కానీ నువ్వు సాల్ట్ వేయకుండా చేసావు కదా, మరి దానికి సాల్ట్ ఎప్పుడు పట్టింది? ఇప్పుడు పట్టిద్ది, ఇప్పుడు వేస్తాను కదా, ఇంకా కుక్ చేస్తాం కదా హర్ని. ఒక్క నిమిషం. అదే మొన్న బాగా ఇచ్చాడు కదా, ఆ యాపిల్ ఉంచా, ఒకటేమో ఆండ్రియాకి ఇచ్చా, ఒకటేమో నేను ఉంచా. బాగా మాట్లాడాడు కదా మొన్న మనతో. అంత తొందరగా ఎవరితో మాట్లాడు చెప్పాలంటే. మరంటే ఒక రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ కాడికి వెళ్ళే పని ఉండదంట. ఎవరు చెప్పారు? ఏమో మరి, మన చిన్నప్పటి నుంచి తింటున్నాం, మన డాక్టర్ కాడికి వెళ్ళాల్సి వస్తుంది. మరే ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా బిర్యానీ, చాలా కలర్ఫుల్ గా ఉంది. అరే ఇది అయిందా? అయిందిరా, అంతా పీస్ ఇట్లా విడిపోతుంది. టేస్ట్ చేయలేదే, కాకపోతే పీస్ విడిపోతున్నట్లు అనిపించింది నాకు. బిర్యానీ ప్లేట్ చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది తెలుసా ప్లేట్. అదే కావాలండి, చాలు 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 రా.
దమ్లో పీసేయరా. అదే చూస్తూ దానికోసమే కింద కలగాలి. వద్దులే ఇంకా కదిలించుకు మళ్ళీ అంతా పాడైపోయింది. చాలు రా ప్రవళిక ప్లీజ్ ఇంకొద్దు. ఒక్కటైతే వచ్చింది. సరేలే ఇంక ఇప్పుడు వద్దు ఇంకా. ఇప్పుడు వస్తే లెగ్ పీస్ అయ్యవా. ఎలా ఉందిరా? బాగుందా? నాకు చూస్తుంటేనే కలర్ఫుల్ గా అనిపిస్తుంది కదా. ఎంతైనా ప్రొఫెషనల్ చెఫ్ ప్రవళిక. అంతేం కాదు, ఇంత కలర్ఫుల్ గా రాదు మామూలుగా అయితే ఇంట్లో కుక్ చేసుకుంటే కదా. వస్తుందా? వస్తుంది ఏమో మరి, వేరే మిస్ చేసి ఉంటావు. నువ్వే ఎందుకు మాకు ఇంత వేసి నువ్వు ఎందుకు అంత ఒక 10 పీస్ నువ్వు డైటింగ్ గా, మేమేమో దీన్ని లావ్ అయిపోవాలి. మీరంటే అందంగా ఉండాలని. అమ్మా దేవుడా. ఆనియన్స్ అయినా వేయరా. మా డాడీకి ఇష్టం దమ్ బిర్యానీ అంటే. మా డాడీ బాగా చేస్తారు. చాలా స్పైసీ ఉంది. అరే నువ్వు ఫస్ట్ నేను వేసాను రా, నువ్వు అన్నావు తప్ప అన్నావు. సరే అని కొంచెం వేసాడు దంచా. మీరు నార్మల్ గా తింటున్నారా? ఇండియాలో ఎలా తింటారో అలా తింటారు కదా మీరు హౌస్ లో, అందుకే నీకు అంత అనిపించట్లా. నాకు కూడా అనిపించదు, నేను ఇంకా ఎక్కువ స్పైసీ తింటా. ఇక్కడికి వచ్చాక తక్కువ అయింది, స్పైసీ ఎక్కువ తింటున్నాను. పూర్ణం వాళ్ళ కిచెన్ చాలా పెద్దది తెలుసా. ఈ హాల్ అంత ఉంటుంది, ఎంతకన్నా పెద్దగా ఉంటుంది. వాళ్ళ రూమ్స్ వాళ్ళ అబ్బా. నాకు పూర్ణం వాళ్ళ హౌస్ ఇష్టం. నాకు ఇది ఈ తీసుకోరా, అది కూడా స్విచ్ ఇక్కడే. బాయ్ రా. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. మో చీకటి పడిపోయిందా? బాక్స్ లో పెట్టమంటావు బిర్యానీ? బాయ్ పూనం. బాయ్ రా ప్రవళిక. నేను వెళ్ళిపో. ఈ బర్మింగ్హామ్ కి ఇంకా బాయ్ గుడ్ బై చెప్పే టైం వచ్చింది. బాయ్. ఇంకెప్పుడో 1 or 2 months తర్వాత మళ్ళీ కలిసిద్ది మన వీడియోస్ లో. అండి వాళ్ళ పేరెంట్సా? కాదు, వాళ్ళ సిస్టర్. ఓకే. బ్రిటిషర్ ని వాళ్ళు చేసుకుందా? ఇక అమ్మ పవిత్ర బాయ్ రా. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. బాయ్ రా. బాయ్ బాయ్. ఇంక మళ్ళీ వీడియో తీయం కదా అనేసి. సరేరా, అదండి ఇంతతో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేంతవరకు బీ సేఫ్, బీ హ్యాపీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోనండి, మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి. చెప్పురా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అదప్ప ఇంకా డైలాగులు ఏముండవు ఆమెకి. డైలాగ్ లేవలేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. గంట కూడా కొట్టండి. బాయ్ రా. బాయ్ బాయ్. బాయ్ రా. బాయ్ పవిత్ర. బాయ్ రా. బాయ్. టాటా, సీ యూ. మిగిలిన బిర్యానీ మొత్తం తిని ప్రశాంతంగా నిద్రపో. ఇంకా తింటావా? నేను ఒక్కసారి తింటా, ఒకసారి తినవే ఎక్కువ అసలు రోజుకి. బాయ్. టైం